India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. రేపు భారీ స్థాయిలో యువగలం సంబంధించిన బహిరంగ సభ అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏర్పాట్లను పూర్తిగా టీడీపీ నేతలు సందర్శిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనతో మాజీ హోంమంత్రి చినరాజప్ప ఉన్నారు. సో చెప్పండి, ఏ విధంగా ఉండబోతుంది రేపు సభ, ఎంతమంది రాబోతున్నారు? లోకేష్ గారు యువగలం పేరుతోటి పాదయాత్ర పూర్తి చేసుకుని నిన్న పూర్తయిపోయింది. ఈరోజు రేపొద్దుట మరి పెద్ద ఎత్తున ఒక సభ జరపాలని నిర్ణయించడం, ఆ సభకు కూడా తెలుగుదేశం జనసేన కూడా రావాలని, దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించి 110 ఎకరాల్లో మరి ప్రాంగణం ఏర్పాటు చేసి స్టేజ్ కూడా 200x100 స్టేజ్ ఏర్పాటు చేసాం. బ్యాక్ స్క్రీన్ కూడా 50 అడుగుల ఏర్పాటు చేసాం. 50,000 మంది సిట్టింగ్ ఏర్పాటు చేసాం. 5 లక్షల నుంచి 6 లక్షలు కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాని తగ్గట్టుగా ఏర్పాట్లు కానీ జనం కూడా వచ్చే ఏర్పాట్లు ఈ మొత్తం జిల్లా రాష్ట్రం అంతా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. జనసేన నాయకులు కార్యకర్తలు కూడా వాళ్ళు కూడా వస్తున్నారు కనుక పెద్ద ఎత్తున సభ జరగాలి, దాన్ని ప్లాన్గా జరగాలని చెప్పి బాగా చేసాం. ఇప్పుడు అంతా ఏర్పాటు కూడా పూర్తవుతున్నాయి. 80% వరకు పూర్తయింది. కన్నది కూడా సాయంత్రం కల్లా పూర్తవుతుంది. అంటే పాదయాత్రకే జనం లేరు, దీనికే అవసరం చెప్పి అధికార పార్టీ విమర్శిస్తున్న పరిస్థితి. పాదయాత్రకి జనం ఉందో లేదో జనం చూశారు. సాక్షి తప్పించి కనవన్నీ కూడా జనం ఉందో లేదో జనాన్ని చూపెట్టారు. వీళ్ళకి పచ్చకాయలోకి పచ్చగా ఉంటుందని ఎప్పుడు కూడా జనం ఉన్నా సరే జనం లేదంటారు. రేపు కూడా 5 లక్షల మంది వచ్చినా జనం లేదని చెప్తారు. వాళ్ళ విమర్శలు మేము పట్టించుకోము. ప్రజలు నమ్ముతారు లేదన్నది కావాలి. ప్రజలైతే మేము యువగలం పాదయాత్ర బ్రహ్మాండంగా జరిగింది. వేలాది మంది లోకేష్ గారు ఉన్నారు. ఇంతకు భయం అయి ఉంటే వీళ్ళన్నీ బ్రేక్ వేయటం మాకు జనం రాకపోతే ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోవడం ఏంటి, ట్రాన్స్పోర్ట్కి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం ఏంటి, ఇవన్నీ ఎందుకు అవసరం లేదు కదా. జనం లేకపోవడం ఏంటి, జనం ఎవరికి లేదు. బస్సు యాత్ర చేసే వైసీపీకి నాయకు లేదు. వైసీపీ జగన్ మీటింగ్ పెడితే గోడల దాడి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళ పార్టీ, కానీ మాకు అది లేదు. మేము ఓపెన్ మీటింగు 5,000 ఛాలెంజ్ చేస్తున్నాం. జనం అందరూ వస్తున్నారు. బహిరంగ సభ బ్రహ్మాండంగా జరుగుతుంది. మీరు 2 పార్టీలను కలుసుకుంటుంటే మేము సింహంలాగా సింగిల్గానే వస్తామని చెప్తున్నారు. సింహంగా రామానండి, సింహంగా వచ్చింది కనుకే సీట్లు మార్పు వచ్చినాయి. ఇప్పటికే 40 సీట్ల దాకా ప్లాన్ జరిగింది. మారిపోతుంది. ఎందుకు భయం ఇచ్చింది. ఈ యువకులం దెబ్బకి సీట్లు మార్చుకునే పరిస్థితికి జగన్మోహన్ గారు వచ్చాడు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వాలి, 1-2 మార్చుకుంటారు. అన్ని పార్టీలు మారుతాయి. 50, 10, 20 మారుతాయి. మొత్తం సీట్లన్నీ మార్చే పరిస్థితికి వచ్చిందంటే భయపడే మారుతున్నాడు. అదే ఎందుకు మారుతాడు? చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పార్టీలోనే అసంతృప్తి వ్యక్తం అవుతుంది కూడా. మాకైతే వాళ్ళ పార్టీ పతనంలోకి వచ్చింది. వాళ్ళు ఏమైనా చేసుకుంటే మాకు అనవసరం. మా పార్టీ ఇవాళ రాజులో మేము వెళ్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి బహిరంగ సభ చేస్తారు. ఒక నిర్దేశం చేస్తారు జనాలందరికీ కూడా. వేళ రేపు రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాం. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు. మన చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిశారు. ఏ విధంగా ఉండబోతుంది భేటీ అయ్యింది, ఏం చర్చించారు? అదే ఇప్పుడు అది ఇంటర్నల్ మీటింగ్. అది ఈ సభ రామని చెప్పి కోరడం జరిగింది. అలాగే రేపు సీట్ల విషయం, సర్దుబాటు విషయంలో మాట్లాడుకున్నారు. మేనిఫెస్టో గురించి మాట్లాడుకున్నారు. అవన్నీ కూడా తొందరలో ఒకటి మేనిఫెస్టో కూడా తొందరలో ఇంకో మీటింగ్ జరుగుతుంది. మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. సీట్లు కూడా జనవరి కల్లా సీట్లు అనౌన్స్ చేయడం. 2 పార్టీలు కలిసి ఎన్ని సీట్లు రాబోతుంది? అవన్నీ ఇప్పుడు అన్ని సీట్లు అంటే వాళ్ళు అసలు జడిసిపోయి వెనకపోతుంటే మొత్తం టోటల్ వన్ సైడ్గా అయిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీ జనసేన విన్ అవుతుంది. అయిపోయింది. ఆ సీన్ అయిపోయింది. ఇప్పుడు ఆ సీన్ లేదు. ఇప్పుడు ఆ సీన్ లేదు కనుక ఇవాళ సీట్లు మార్చుకునే పరిస్థితి వచ్చింది. ఇది చినరాజప్ప గారు చెప్తున్న పరిస్థితి. పూర్తిగా అయితే వైసీపీ పార్టీకి అయితే పతనం స్టార్ట్ అయిందని, ఇప్పుడు టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చేది ప్రభుత్వాన్ని చెప్తున్న పరిస్థితి. అలాగే యువగలంకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. దీనికి లక్షలాదిగా ప్రజలు అలాగే అభిమానులు కార్యకర్తలు వచ్చే అవకాశం ఉందని కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు వీడియో జర్నలిస్ట్ నాయుడుతో రిపోర్టర్ నాయుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.